బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ దాడితో రగిలిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ లాంటి దేశం ఉండకూడదు అని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే పాక్ లాంటి పొరుగు దేశాన్ని సహించలేం అంటూ వ్యాఖ్యానించింది. దాడిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ తెలియపరుస్తుంది. అక్టోబర్ 9 మరియు అక్టోబర్ 10న పాకిస్తాన్ కాబూల్లో ఏదైతే అటాక్స్ చేసిందో ఆ అటాక్స్ పై ప్రతీకారాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చెప్పుకొస్తుంది. మొత్తానికైతే పాకిస్తాన్కు షాక్ అని చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఖచ్చితంగా షేక్ చేయబోతుందంటూ ట్వీట్ కూడా చేశారు. ఒక పక్కన భారత్లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి పర్యటన చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతుంది. దాంతో మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని మట్టుబెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తుంది. ఇరు దేశాల స్నేహాన్ని దెబ్బతీసేలా పాకిస్తాన్ కుట్రలు చేస్తుందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఒక స్టేట్మెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక 48 గంటల్లోనే కాబూల్లో పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ యాక్షన్, దెర్ విల్ బి బిగ్ యాక్షన్ అగేన్స్ట్ అఫ్ఘాన్ సాయిల్ ఓవర్ అలెజ్డ్ సేఫ్ హ్యావెన్స్ ఫర్ టీటీపీ మిలిటెంట్స్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్కి సంబంధించిన మిలిటెంట్స్ ఉన్నారంట. వాళ్ళకి సంబంధించి ఒక బిగ్ యాక్షన్, ఒక పెద్ద యాక్షన్ని తీసుకోబోతున్నాం అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 48 గంటల్లోనే కాబూల్లో పాకిస్తాన్కి సంబంధించి దాడులు జరిగాయి. సో మొత్తానికైతే ఈ దాడుల్లో ఎవరు గాయపడలేదు. ఖచ్చితంగా మేము దీనికి రివెంజ్ తీసుకుంటాం, దీనికి ప్రతీకారం తీసుకుంటాం అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్ క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఆమీర్ ఖాన్ ముత్తకి ఆయన అక్టోబర్లో ఇండియాకి విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత ఇక్కడ హై లెవెల్ టాక్స్ జరిగినాయి. అక్కడ హ్యుమానిటేరియన్ అలాగే డెవలప్మెంట్ అలాగే సెక్యూరిటీ కోఆపరేషన్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి న్యూఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఖచ్చితంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి హెల్త్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే అక్కడ కౌంటర్ బార్డర్ టెర్రరిజం ఏదైతే టెర్రరిస్టులకు సంబంధించిన యాక్టివిటీస్ ఏదైతే జరుగుతున్నదో దానికి కౌంటర్ టెర్రరిజంకి సంబంధించి ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్తో ఒప్పందాలు చేసుకుంది. దీన్ని భరించలేకపోతుంది పాకిస్తాన్, దీన్ని సహించలేకపోతుంది పాకిస్తాన్. ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ని దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతోనే కాబూల్పై ఇలాంటి దాడులు చేసింది. కాబూల్ లాంటి మహానగరం, ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ ఒక మహానగరం అని చెప్పుకోవచ్చు. అలాంటి మహానగరంలో టెర్రరిస్టులు ఉన్నారట. వాళ్ళపై దాడులు చేస్తున్నామేమని చెప్పి పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. మొత్తం మీద అయితే టెర్రరిస్టులని పెంచి పోషించే దేశం పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల గురించి మాట్లాడుతున్నారు. తాలిబాన్స్ అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పేసి, టెర్రరిస్ట్ క్యాంప్స్ని మీరు రన్ చేస్తున్నారని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆ క్యాంప్స్ గురించి పాకిస్తాన్ మాట్లాడుతుంది. బట్ వాస్తవానికి తాలిబాన్స్ పవర్లో ఉన్నారు అక్కడ. తాలిబాన్స్ అలాంటి క్యాంపులు కానీ అలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కూడా అక్కడ జరగలేదని చెప్పుకొస్తున్నారు. ఇండియాతో ఉన్న రిలేషన్, భారత్తో ఉన్న రిలేషన్షిప్, భారత్తో మాకున్న అనుబంధాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు ఇలాంటి చర్యలు చేపడుతుందని చెప్పేసి చెప్పుకొచ్చింది. సో ఒక్కసారి మనం చూస్తే కాబూల్ ఈజ్ సీకింగ్ బ్రాడర్ డిప్లొమాటిక్ స్పేస్ అండ్ ప్రాక్టికల్ పార్ట్నర్షిప్స్ విత్ రీజనల్ పవర్స్ ఇంక్లూడింగ్ ఇండియా. భారత్ లాంటి ఒక రీజనల్ పవర్తోని పార్ట్నర్షిప్లో మేము ముందుకెళ్లాలనుకుంటున్నాం. దీనికి రెండు వైపుల నుంచి మాటలు ఎప్పటికప్పుడు మీటింగ్స్, ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకో పక్కన పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిజంకి కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ కూడా ఇరు దేశాలు చేసుకోవాలి, దానికి సంబంధించిన మీటింగ్సే ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్గా వచ్చింది. బిగ్ యాక్షన్ ఫర్ పాకిస్తాన్ officials. Afghan outreach to India has become a flashpoint in Islamabad and recent threats of big action from Pakistani officials. సో ఈ మీటింగ్కి సంబంధించే పాకిస్తాన్ అఫీషియల్స్ నుంచి ఒక స్టేట్మెంట్ ఏదైతే బిగ్ యాక్షన్, పెద్ద చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి చెప్పారు. సో మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ దీన్ని ప్రతీకారం తీర్చుకుంటాం, ఖచ్చితంగా పాకిస్తాన్ లాంటి దేశాన్ని లేకుండా చేస్తాం, మట్టు పెట్టే ప్రయత్నమే చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఆఫ్ఘాన్కి సంబంధించిన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తున్నాం. ఈ మొన్న ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఇండియన్ బైకర్ అక్కడ ఒక చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఇండియన్ అన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ రిసీవింగ్ చేసుకున్న ఆ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది. అలాంటి అనుబంధం అంటే ఇండియాకి వాళ్ళు ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఇండియా అంటే ఒక ప్రేమ అభిమానం ఉంది వాళ్ళకి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కొన్ని పోర్ట్స్ కానీ, కొన్ని పవర్ ప్రాజెక్ట్స్, కొన్ని డ్యామ్స్, రిజర్వాయర్స్ ఇలాంటివన్నీ ఇండియా హెల్ప్తోనే, ఇండియా సహకారంతోనే వాళ్ళు అక్కడ సమకూర్చుకున్నారు. అక్కడ వాళ్ళకి మనం కట్టి ఇచ్చాము. అలాగే కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్ కానీ వేరే ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఇండియా ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ వచ్చింది. సో మొత్తానికైతే తాలిబాన్స్ మనతో ఉన్న సత్సంబంధాలు అంటే ఆఫ్ఘనిస్తాన్కి అలాగే భారత్కి ఉన్న సంబంధాలని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు దిగుతుంది అని చెప్పేసి మొత్తానికైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంతో మరి పాకిస్తాన్ తలపడితే పాకిస్తాన్ ఉంటుందా? పాకిస్తాన్ని మట్టు పెట్టాలా? మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మా సర్వే ఏదైతే యుద్ధంలో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారన్న దాని గురించి కూడా మీరు సర్వేలో పాల్గొనండి. సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని మట్టు పెట్టే అవకాశం ఉందా? దానికి భారత్ సహకరించాలా? మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తాను అని అంటుంది ఆఫ్ఘనిస్తాన్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పొరుగు దేశం, ఇలాంటి ఒక దేశం మాకు పొరుగు దేశంగా ఉండడం మా దురదృష్టం అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. భారత్తో ఉన్న సంబంధాలను తట్టుకోలేకే ఇలాంటి ఒక స్టేట్మెంట్ని పాకిస్తాన్ అఫీషియల్స్ ఇస్తున్నారు. బిగ్ యాక్షన్ అని చెప్పిన తర్వాత 48 గంటల్లోనే కాబూల్ లాంటి నగరంపై ఇలాంటి దాడులు చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించిన అఫీషియల్స్కి అలాగే పాకిస్తాన్ ఆర్మీకి కూడా గట్టి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టేట్మెంట్ అయితే వచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్ని మట్టు పెట్టడానికి భారత్ ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేయాలా? పాకిస్తాన్ని మట్టు పెట్టడానికి మనం ఆర్థికంగా అలాగే డిఫెన్స్ పరంగా హెల్ప్ చేయాలా? ఎలాంటి హెల్ప్ చేయాలి ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి. అలాగే ఒక్కసారి కాబూల్ మీద జరిగిన అటాక్కి సంబంధించిన ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి మనం ఆ రైట్ సైడ్ బాక్స్లో ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, రాత్రి వేళ ఎవరు సిటీ అంతా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఆఫీషియల్స్ కాబూల్ లాంటి మహానగరంలో ఈ టార్గెట్ చేసి వాళ్ళు దాడి చేయడాన్ని మాత్రం ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఒకసారి విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. So రాత్రి వేళ ఇలా బాంబులతో మిసైల్స్తో దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేద్దామన్న ప్రయత్నంతో పాకిస్తాన్ అయితే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ దీనికి గట్టిగా ధీటుగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ప్లాన్ చేస్తుంది. దీనికి భారత్ కూడా ఖచ్చితంగా సహకరిస్తుంది. భారత్ అన్ని రకాలుగా సహకరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందని చెప్పి తెలుస్తుంది. సో మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ దీనిపై ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.